మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీలో చేరారు. 25 ఏళ్ల ప్రస్థానం తర్వాత కాంగ్రెస్ ను వీడానని ఆయన అన్నారు. 15 రోజుల అంతర్మథనం తర్వాత బీజేపీలో చేరానని ఆయన అన్నారు. సరైన సిద్ధాంతం లేని కాంగ్రెస్ లో ఉండలేకపోయానంటున్న రాపోలుతో మా ప్రతినిధి మహాత్మా ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నేతలు వరుసగా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ నేత ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, మీకు ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీతో సైద్ధాంతికంగా కూడా మీకు అనుబంధం ఉంది. అట్లాంటి సైద్ధాంతిక అనుబంధం ఉన్న వ్యక్తి సైద్ధాంతిక పరస్పర వైరుధ్యం ఉన్న పార్టీలో చేరడం, ఇది ఎలా జరిగింది? ఏ అంశాలు మిమ్మల్ని ఈ వైపుగా తీసుకొచ్చాయి? నేను నమ్మిన మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు నేను ఇప్పటి వరకు ఉండి 25 ఏళ్ల పాటు ఉండి మార్చి 22వ తేదీన వదిలినటువంటి సంస్థ దూరం అయిపోయింది. వారికి వారి లక్ష్యం ఏమిటో, వారి గమ్యం ఏమిటో అర్థం చేసుకోవడానికి మనసు లేనటువంటి స్థితి అక్కడ ఏర్పడిపోయింది. అంతేగాక బహుళ ప్రజానీకం యొక్క ఆకాంక్షలను కూడా గౌరవించడానికి వారు సన్నద్ధంగా లేరు. బలహీన వర్గాల యొక్క ఆకాంక్షలు, ఆశల్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా అడుగులు వేయడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. ప్రాంతీయ గౌరవాలని దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ ఆత్మగౌరవం ఎంత ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉంటుందో వారు అప్రమత్తంగా ఉండడానికి సిద్ధంగా లేరు. అంత మాత్రమే కాకుండా కేవలం ఒక నిందారోపణతో, కేవలం ఒక ఎత్తుగడలతో, నినాదాలతో, తప్పుడు ఉరుకులాటతో మాత్రమే మేము ఏదో చేయగలమనేటువంటి భ్రమంలోకి పోవడం మూలంగా దాని కర్మ అది అనుభవిస్తుంది. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సిద్ధాంతపరంగా దేశభక్తి కావాలి, సిద్ధాంతపరంగా జాతి సమైక్యత కావాలి, సిద్ధాంతపరంగా భారతీయత కావాలి, సిద్ధాంతపరంగా నా ప్రాంతీయ ఆత్మగౌరవం కూడా రక్షించబడాలి. వీటన్నిటికీ లోబడినటువంటి, నా సిద్ధాంతాలకు లోబడినటువంటి రీతిలోనే భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి, దాని సిద్ధాంతాలు నేను ఆలోచించేటువంటి క్రమానికి అతి చేరువలో ఉన్నాయి కాబట్టి, వాటికి అనుగుణంగా నేను నడుచుకోవడం ద్వారా ప్రజాహితానికి నేను అంకితమైనటువంటి ఆస్కారం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీలో నేను ప్రవేశించడం జరిగింది. మీరు చెప్పిన ఈ అంశాలు ఓకే అయినా లౌకికత్వము అలాగే మతతత్వం, ఈ రెండు అంశాల విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీని లౌకికత్వానికి ప్రతీకగా, భారతీయ జనతా పార్టీ మీద ఒక మతతత్వ ముద్ర అన్నది ఉన్న పరిస్థితుల్లో దీన్ని ఎలా మీరు సమర్థించారు? సర్వధర్మ సమభావన అనేటువంటిది మూలాధారం భారతదేశానికి. భారతదేశంలో వివిధ ధర్మాలు, వివిధ వర్ణాలు, వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ సంస్కృతులు మేళవించడం అనేటువంటిది వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చినటువంటి ఈ క్రమంలో ఎప్పటికప్పుడు ప్రయోజనం కోసం అక్కడికక్కడ కొన్ని గుంపుల్ని మా గుంపులుగా మార్చి కవ్వింపులకు గురి చేసినటువంటి పద్ధతులలో అటువైపు నుంచి ప్రయత్నం సాగింది తప్ప, శాశ్వతంగా పరిపూర్ణంగా సర్వధర్మ సమభావనను పాటించడానికి, భారతీయ ఆత్మను గౌరవించడానికి, యావత్ భారతీయులకు ప్రాతినిధ్యం వహించడానికి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి విస్తృతమైన ప్రయత్నాన్ని మరెవరు చేయలేదు అనేటువంటిది చరిత్ర రుజువు చేస్తున్న వాస్తవం. అలాగే మీకు సంబంధించి మీ పాత పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల మీద మీరు ఇచ్చే రెస్పాన్స్ ఏంటి? అంటే ఆ పార్టీకి మీరు అందించిన సేవ కంటే మీరు పొందిన ప్రతిఫలమే ఎక్కువ అన్న వ్యాఖ్యలు చేశారు. దానికి మీరేం చెప్తారు? వారి విచక్షణకే వదిలిపెడతా ఉన్నాను. వేలాది మంది కార్యకర్తలను సిద్ధం చేశాను. 25 ఏళ్ల పాటు ఇల్లు, కుటుంబం అన్నిటినీ వదిలి నేను చేసినటువంటి త్యాగాలకు వీటన్నిటికి చివరికి లభించేటువంటి గౌరవం ఇది అని అనుకున్న తర్వాత నేను అంతకన్నా చేసింది ఏం లేదు. నాలాంటి ఒక సిద్ధాంత నిబద్ధత, ఒక వ్యక్తిత్వ నిబద్ధత, అంత మాత్రమే కాకుండా 6 ఏళ్ల పదవీ కాలం తర్వాత కూడా అంతకుముందు వీడు ఎంత సంపన్నుడు, ఈనాడు ఏ రకమైన సంపదతో ఉన్నాడు అనేటువంటి తెరిచిన పుస్తకంగా జీవించేటువంటి ఆనంద భాస్కర్ను కూడా వారు సవాల్ చేయగలిగిన రీతిలోకి వచ్చారు అంటే వారిలో ఎంత విశృంఖలత్వం ఏర్పాలి. నేను ప్రత్యేకించి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, తెలంగాణ ప్రజలే జవాబిస్తారు వారికి. సో మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు అంటే ఎన్నికల ఎలక్టోరల్ పాలిటిక్స్లో లేరు. ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఎటువంటి హామీ ఏమైనా తీసుకున్నారా? సైద్ధాంతిక నిబద్ధతే తప్ప హామీలు వెనుక మాట్లాడుకోవడాల ద్వారా చేసేటువంటివన్నీ కాదు. నాకు వీరి కార్యక్రమం, నాకు వీరి సిద్ధాంతం కుదురుతుందా లేదా అని నన్ను నేనుగా లోతుగా వీక్షించుకొని సమీక్షించుకున్న తర్వాతనే 12 రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి నా నిబద్ధతను దయచేసి అర్థం చేసుకుంటే తెలంగాణ ప్రజానీకానికి దాని ద్వారా నా కార్యాచరణ అర్థమవుతుంది. బలహీన వర్గాలతో మమేకం కావడంలో,
అట్టడుగు వర్గాలతో మమేకం కావడంలో, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అట్టడుగు వర్గాల యొక్క ఆకాంక్షలను ప్రతిబింబించడంలో నా వంతు క్రియాశీలక భూమిక ఉంటుంది. అంత మాత్రమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి నదీ సమస్యలు కానివ్వండి, వ్యవసాయ సమస్యలు కానివ్వండి, మా చేనేత మరనేత శ్రామిక లోక సమస్యలే కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఎలుగెత్తి చాటేటువంటి ఉద్యమాల్లో నేను నిరంతరం ఉండనే ఉన్నాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏ రీతిలో ఉన్నానో, తెలంగాణలోని సబ్బండ జాతుల సౌభాగ్యం కోసం అంకితమయ్యేటువంటి ఉద్యమాల్లో కూడా ఉన్నాను. వాటన్నింటిలో భాగస్వామ్యం ఉంటుంది. తద్వారా నా యొక్క క్రియాశీలక భూమిక ద్వారా కలిగేటువంటి ప్రయోజనాన్ని నా వలన భారతీయ జనతా పార్టీ పొందగలుగుతుంది. తద్వారా భారతీయ జనతా పార్టీ ప్రబలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణలో అతి శీఘ్రంగా అతి వేగంగా విస్తరిస్తుంది. అట్టడుగు బలహీన వర్గాల ఆదరణ విస్తారంగా పొందగలుగుతుందని నా విశ్వాసం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. సో ఇది రాపోల ఆనంద్ భాస్కర్ భారతీయ జనతా పార్టీలో చేరడానికి గల కారణాలు ఏంటి అన్నది ఆయన వివరించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ అనుసరిస్తున్న తీరు, అక్కడ ఆ పార్టీ సిద్ధాంతాలకు దూరంగా మసులుతున్న తీరు తనను ఆవేదనకు గురి చేశాయని, అందుకే ఆ పార్టీని వీడి సిద్ధాంతం పట్ల నిబద్ధతతో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరాల్సి వచ్చిందని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభుతో మహాత్మా కుడియా, TV9 న్యూఢిల్లీ.